వచ్చిండు రేవంత్ అన్న మీద అభిమానంతోన. రేవంత్ అన్న ఎలక్షన్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడు మా ఆయన అన్న మీద అభిమానంతోన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మా ఊర్లో లాస్ట్ ఇయర్ 150 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ కి. నా భర్త అడుగు పెట్టిన తర్వాత 1250 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ కి. అదే మెజార్టీతోన నమ్మకంతోన రేవంత్ అన్న, తిరుపతి అన్న మాకు సహకరిస్తారన్న ధైర్యంతోన మేము రాజకీయంలోకి వచ్చినాము. చైర్మన్ ప్రతి ఒక్క ప్రచారం పోయినప్పుడు బంగారు గోవిందే చైర్మన్ అని ప్రతి ఒక్క కానిస్టేబుల్ అన్నారు. మొన్న మేము కౌంటింగ్ రోజు వస్తే, ఏందమ్మా చైర్మన్ అమ్మా, నువ్వు మందినంతా తోలుకొని పోలే, నువ్వు ఎందుకు లోళ్ళు పెట్టుకుంటున్నావు ఈడ అని అరుస్తుంటే మా ఆయన చైర్మన్ ఇవ్వలే. వీళ్ళంతా కుట్రవన్నీ నా భర్త చైర్మన్ ఇస్తలేరు. తీసుకొని రండి, 5 గెలిపించుకొని రండి ఊర్లో అని అన్నారు. 4 గెలిపించుకొచ్చిండు. సంజుని అడగండి, ఇప్పుడు వార్డు మెంబర్ ఉన్నాడు భీమపురం, సంజుని అడగండి, సంజు నా భర్త గెలిపించుకొచ్చిండు. శ్యామప్పని అడగండి, శ్యామప్ప నా భర్త గెలిపించుకొచ్చిండు. ఇప్పుడు నా భర్త 6 మందిని గెలిపించుకొచ్చిండు. ఇప్పుడు మెజార్టీ ఎవరికి ఎక్కువ ఉంది? నా భర్తకే ఉంది. మధ్యరోలు 8 కౌన్సిలర్లు ఉంటే 2 గెలిచిర్రు. అంటున్నా మాకు తెలియదు. వాళ్ళంతా ఆడ మున్సిపల్ ఆఫీసులు ఉన్నారు. ఇక్కడ తిరుపతి అన్న ఉన్నాడు, అన్న దగ్గర మాట్లాడదామని మేము వచ్చినాము. అన్న మీకు ఇస్తాము అంటే మేము కూర్చుంటాము, ఇయ్యమన్నా కూడా సంతోషంగా అన్న మీద రెస్పెక్ట్ తోనే వెళ్ళిపోతాం. మేము అదొకటే కోరుకుంటున్నాం, నా భర్త చైర్మన్ ఇవ్వాలి. లేదమ్మా నీ భర్తకి ఇయ్యను అని తిరుపతి అన్న నాకు అన్నాడంటే నేను మా ఊళ్ళని అందరు దొరక 2 వట్ల పోతా. మెజార్టీ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. భేదభావం ఏం లేదు. మద్దూరులో ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి నాగంపల్లి, చాపల చెరువు తాండా, మిగతా ఇంకొక లంబడతాండని కలుపుకున్నారు, భీమపురంని కలుపుకున్నారు, 2 వట్లను కలుపుకున్నారు. ఇప్పుడు నా భర్తకు అయితే ఖచ్చితంగా చైర్మన్ కావాలి. నేను అందుకోసమే ధర్నా కూర్చున్నా. పేరు శ్రీనివాస్. ఈరోజు బంగారు గోవిందుకు చైర్మన్ ఎందుకు ఇవ్వాలంటే, ఆయన ప్రజల కోసం నిరంతరంగా సేవ చేస్తాడు. మంచి వ్యక్తి. చుట్టూ 4 పల్లెల గ్రామంలో బంగారు గోవింద్ అంటే మంచి వ్యక్తి అని కాసి గుర్తింపించిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్పెషల్,